First ever factory outlet Mukunda Jewelers. Christmas and New Year offers flat 10% off on VA. ఇందాక మీరు ఈ మాటల్లో చెప్తున్నట్టు ఆ కామాఖ్య టెంపుల్లోనే మీకు ఇష్యూ అయిందని చెప్పారు కదా, అసలు ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు అని ఆ వీడియో మిమ్మల్ని ఇలా ఏదో గొడవ అవుతున్నట్టు ఆ వీడియో మాత్రం వేరే. నువ్వేం చూసినావు దాంట్లో? పంతులకి మీకు ఏదో డిస్కషన్ అవుతుందని చూసాను. ఎగ్జాక్ట్గా చెప్పు, అదే కదా. అదే దాన్ని ఏమంటారు? డిస్కషన్. దాన్ని ఏమంటారు? డిస్కషన్ అంటారు. దాన్ని మెడల మీద తోసి నూకిందా? నూకుతాడు ఎవడన్నా? జనరల్గా నూకుతారా? నువ్వే పోయినావు, నువ్వు గుడికి పోయినావు, ఎవరికి రైట్స్ ఉంటాయి? నిన్ను బయటికి వెళ్ళగొట్టే రైట్స్ ఎవరికి ఉంటాయి? జెలస్. అక్కడ జరిగింది ఏంటంటే ఇట్ ఈస్ ఎ జెలస్. రెండోది ఇట్ ఈస్ ఎ ట్రాప్. అక్కడ ఏం జరిగిందంటే, ఇప్పుడు ఉదాహరణ నువ్వు ఉన్నావు అబ్బా, నువ్వు ఒక పబ్ పేరు చెప్పు. క్వేక్ అరేనా. క్వేక్ అరేనా మీకు సంబంధించి నువ్వు క్వేక్ అన్నావు, నేను క్వేక్ అరేనా అన్నా. సో క్వేక్ అరేనా నువ్వు పోయినావు. పోయేటప్పుడు నేనేం చేసిన అంటే, శివ అంటే నాకు పడదు, నేను సెల్ ఫోన్ పట్టుకొని గేట్ దగ్గర రెడీగా ఉంటా, అక్కడ ఉన్న బౌన్సర్లు ఇద్దరు ఆపమని చెప్పిన శివను. ఆపమని చెప్పిన. వాళ్ళిద్దరు ఏమన్నారు, నువ్వు వెళ్తుంటే నేను ఆపిరు అక్కడ. నేను వీడియో తీసుకున్నా దూరం నుండి. తెల్లారి నేను నా ఛానల్ వేసుకున్నా. క్వేక్ అరేనాలో శివను మెడలు పట్టుకొని బయటికి నూకిన బౌన్సర్లు, ఇది టైటిల్, థంబ్నెయిల్. ఓకే. ఎందుకు నూకుతారు? నీకు చెప్పు లేవా? నీకు తూరుకుంటావా? నువ్వు చెప్పు తీస్తావు కదా. అంతే, కావాలని జరిగింది సిచ్యువేషన్. ఒకటి ప్లాన్ చేసుకుంటూ. నేనేమంటా అంటే, దీంట్లో వచ్చిందే ఉంది. ఇప్పుడు దీనికోసం నేను దీనికి ఎక్స్ప్లెనేషను, దీని దుకాణం, నేను దీని గురించి మళ్ళీ బయటకు వచ్చి చెప్పుకోవాలి. ఇప్పుడు నీకు లాంటి తెలివిగల వాళ్ళకి ఏమర్థమవుతుంది? దట్ ఈజ్ ఓన్లీ ఎ డిస్కషన్. నీకు అర్థమైంది ఏంటంటే డిస్కషన్, అంతే కదా. సింపుల్. డిస్కషన్ ఎక్కడైనా జరగవచ్చు కదా. కానీ మెడలు పట్టి బయటికి నూకిర్రు, తొక్కిండ్రు, నారదీసిర్రు, కొండ మించి కిందికి పడేసిర్రు, సముద్రంలో కప్పిపెట్టిర్రు. ఎందుకు జరుగుతాయి ఇవన్నీ? సో నేను అనేది పాయింట్ ఏంటంటే, దేనికి అవకాశం వచ్చింది అంటే, ఇలాంటి వేసుకోవడానికి అవకాశం వస్తుంది కాబట్టి. ఇందాక నేను చెప్పింది, నేను ఎందుకు అవాయిడ్ చేస్తున్న పబ్లిక్లోకి వెళ్ళకుండా అంటే, దిట్ ఈస్ ద రీజన్. ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ పోలేను కదా. ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం? నాకు నేను ఇవ్వదలుచుకోలే ఎక్స్ప్లెనేషన్లు. నేను అనేది ఏంటంటే, నా లైఫ్ ఏందో నాకు నేను అనుకున్నది ఏం తెలుసా, వెరీ క్లియర్. నేను జనాల్ని పిచ్చోళ్ళని చేయాలని, జనాలంటే నా గురించి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళను పిచ్చోళ్ళని చేయాలని ఫిక్స్ అయినా. కాన్సెప్ట్ అర్థం కాలేదు సార్. నేను నా గురించి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళను పిచ్చోళ్ళని చేయాలి అని ఫిక్స్ అయినా. ఓకే. ఎట్లా అంటే, నువ్వు చూస్తున్నవన్నీ చెడే నా గురించి, అవేమి నిజాలు కావు. నెగిటివ్గా నా గురించి ప్రాపగండా, అవేమి నిజాలు కావు. నిజాలు కానప్పుడు ఏమవుతుంది? జనాలు ఏం రియాక్ట్ అవుతారు? ఇప్పుడు ఉదాహరణ చెప్తా నీకు. ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కొబ్బరికాయ కొడతారు అని నేను చెప్పింది అనుకో, లేకపోతే నువ్వే చెప్పినావు అనుకో, శివ చెప్పిండు టీవీలో, తిరుపతి దేవాలయంలో కొబ్బరికాయలు కొడుతున్నారు అన్నాడు అనుకో. ఫస్ట్ జనాలు ఏం చేస్తారు? నమ్ముతారు. నమ్మి వెళ్ళి చూడడానికి ట్రై చేస్తారు. తిరుపతిలో కొబ్బరికాయలు కొడతారా? కొట్టరు. జనాలు చూసి ఏమనుకుంటారు? అప్పుడు ఎవడవుతాడు? శివ అవుతాడు. నీకు లాజిక్ అర్థం? అదే నువ్వు నీ ఛానల్లో, ఇదే ఐ డ్రీమ్ ఛానల్లో తిరుపతి దేవాలయంలో కొబ్బరికాయలు కొడుతున్నారు అని నువ్వు పెట్టినావబ్బా. అవును, అదే. ఫస్ట్ జనాలు ఇక్కడ నమ్మేశారు, తిరుపతికి పోయి చూసిర్రు, కొబ్బరికాయలు కొడతలేరుగా తిరుపతిలో, శివగాడేంద్ర కొబ్బరికాయలు కొడుతుండని ఇచ్చిండు అంటే అప్పుడు ఎవడేండు? యాక్చువల్లీ వాళ్ళు జనాలు అవుతారు కదా. నేను ఏదో చెప్పేశాను, నువ్వే అవుతావు. నేను నమ్మరు కదా. నీ క్రెడిబిలిటీ పోయింది కదా. నెక్స్ట్ టైం నుంచి నమ్మరు. ఇది కావాలి నాకు, ఇదే కావాలి. కానీ మీకు ఎంత నెగిటివిటీ ఉన్నా, ఎంత మీ గురించి ఎన్ని రూమర్లు నడిచినా, ఏమి నడిచినా మీ దగ్గరికే జనం వస్తున్నారు. ఎందుకు? నాకున్న పిఆర్, నా మౌత్ పబ్లిసిటీ నా దగ్గర, నేను నా నిజాయితీ నమ్ముతున్నారు కాబట్టి జనాలు, నా నిజాయితీని నమ్ముతున్నారు కాబట్టి జనాలు. ఎందుకంటే నేను చెప్పే దేవాలయాలలో ఎక్కడైతే దేవాలయాలు, రాజరప్ప కానీ, హిమాచల్ ప్రదేశ్ కానీ, కామాఖ్య కానీ, తారాపీఠ్ కానీ, నేను ఏ దేవాలయాల గురించి మాట్లాడుతున్నానో, ఆ దేవాలయాలలో జరుగుతున్నటువంటి తంత్ర మార్గం గురించి మాట్లాడుతున్నానో, అక్కడ జరిగేటువంటి దేవాలయాలన్నిట్లలో వామాచార విధానంలో అక్కడ తంత్ర మార్గం, వామాచారం అంటే తంత్ర మార్గంలో నాన్ వెజ్ లిక్కర్ ఉంటుంది అని చిన్నపిల్లగాని అడిగినా చెప్తారు. లేదు అని ఇక్కడ మాట్లాడే వాళ్ళు, జనాలు వెళ్ళి డిసైడ్ చేసుకొని వచ్చిన తర్వాత వాళ్ళకు క్లారిటీ వస్తుంది. అంటే ఇన్ని రోజులు వేణుస్వామి చెప్పింది నిజం, మనం కూడా ఎదవలమైనము అన్న చూసి. సో వేణుస్వామి చెప్పింది నిజం, వేణుస్వామి నిజాలే మాట్లాడుతుండు, మనమే ఎదవలమైనామని చెప్పి జనాలు క్లారిటీ తెచ్చుకుంటారు. కామాఖ్య పోయినా, రాజరప్ప పోయినా, తారాపీఠ్ పోయినా, ఎక్కడికి పోయినా కానీ వాళ్ళకు క్లారిటీ వస్తుంది, ఇక్కడ జరిగేటువంటి తంతు ఇది.
అని వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది. దానివల్ల ఏమవుతుంది అంటే డైరెక్ట్ నమ్మడం కంటే కూడా మంచి స్నేహితం కంటే గొడవలైనటువంటి స్నేహితులుగా మారిన వాళ్ళు చాలా రోజులు కలిసి ఉంటారు, అట్లనే చాలా స్ట్రాంగ్ ఉంటారు. అట్లనే నన్ను నెగిటివ్గా భావించి నన్ను ఒక వెధవ కింద భావించిన వాళ్ళు నా నిజాయితీ తెలిసిన తర్వాత నా నుండి దూరం పోవడానికి ఇష్టపడట్లేదు. సో ఇది నాకు బాగా హెల్ప్ అవుతుంది. సో అందుకనే నేను ఎంత నెగిటివ్ వచ్చినా ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఏంది అంటే ఇంకా పెరుగుతుంది నా పిఆర్. అంటే నాకు ఎంత నెగిటివ్ వస్తే అక్కడికి వచ్చిన తర్వాత అంత క్లారిటీ వస్తుంది, అంత క్లారిటీ. అక్కడికి వెళ్ళి చూసుకొని ఈయన చెప్పింది రైట్ అనుకుని మళ్ళీ మీ దగ్గరకు ఇప్పుడు ఎక్కడో పార్టీ అవుతుంది నాకు, ఇప్పుడు ఎక్కడో పార్టీ అవుతుంది నాకు తెలిసిన ఒక అమ్మాయి ఒక హీరోయిన్ పార్టీ చేసుకుంటుంటే ఎవడో ఫోన్ చేసి అక్కడ డ్రగ్స్ వాడుతున్నారు అన్నారు. అమ్మాయి దగ్గరికి వెళ్ళి తీరా చూస్తే డ్రగ్స్ లేవు, ఏం లేవు అక్కడ. పాపం ఆ పిల్ల ఏదో దీవాళి ఫంక్షన్ చేసుకుంటుంది. సో తీరా చూస్తే అక్కడ ఏం లేదనేటప్పుడు పోలీసు వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది, ఈ అమ్మాయిని ఎవరో టార్గెట్ చేస్తున్నారు అని. అట్లనే జనాలు కూడా ఒక క్లారిటీ వచ్చింది ఏంటి అంటే ఇది వాంటెడ్లీ జరుగుతున్న వ్యవహారము, దీంట్లో వేణుస్వామిది ఏం తప్పు లేదు, వేణుస్వామి వెరీ క్లియర్గా ఉన్నాడు ఈ సబ్జెక్ట్లో, ఇది నిజాలు చెప్తున్నాడు వేణుస్వామి, కామాఖ్య గురించి నిజాలు చెప్తున్నాడు, మటన్ గురించి నిజాలు చెప్తున్నాడు, మందు గురించి నిజాలు చెప్తున్నాడు. రెండోది వేణుస్వామి జనరల్గా అందరూ దొంగలు ఎవరైనా మందు తాగేవాడు వేరే కమ్యూనిటీ వాళ్ళు కూడా తప్పించుకొని తిరుగుతారు. అట్లాంటిది వేణుస్వామి నేను మందు తాగుతాం మాంసం తింటా అంటే తప్పే ఉంది, ఈ జనరేషన్లో తింటే తప్పే ఉంది. ఇప్పుడు మనం ప్రసాదం రూపంలో తింటున్నాము, ఇవాళ మనం వాడే మెడిసిన్లో కూడా డ్రగ్స్ ఉంటాయి, మన స్టెరాయిడ్స్ ఉంటాయి. సో వాటి వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంటాయి, బట్ మనం తొందరగా కోలుకోవాలంటే వాటిని వాడతాము. అట్లనే ఈ మన ఇట్లాంటి అమ్మవారిని పూజించడం వల్ల మనకు కావాల్సినటువంటి లబ్ధి చేకూరుతుంది. సో తప్పేం లేదు, వేణుస్వామి నిజాలే చెప్తున్నాడు అని ఒక క్లారిటీకి వస్తున్నారు. సో దానివల్ల నాకేం ప్రాబ్లం లేదు. నేను అనేది ఏంటంటే నేను ఎప్పుడు భయపడతా అంటే నేను సమాజానికి, శాస్త్రానికి, తంత్ర మార్గానికి, అమ్మవార్లకు వ్యతిరేకమైనటువంటి పనులు చేసినప్పుడు నిజంగానే ఖచ్చితంగా నాకు భయం ఉంటుంది. రెండవది నేను ఎక్కువ కాలం సమాజంలో మనుగడ సాగించలేను. ఎందుకంటే మనతో మాట్లాడుతున్న వ్యక్తి ఎక్కడ కెమెరా పెట్టుకొచ్చిండు, సెల్ ఫోన్ల కెమెరా ఉందా, చెప్పుల కెమెరా ఉందా, తలకాయ కెమెరా ఉందా, గుండీల కెమెరా ఉందా తెలియనప్పుడు నేను నిజంగానే లంగ పనులు చేస్తే ఈ పాటికి నాది వెండి తెర మీద ఐమాక్స్ వేసి చూపిద్దురు వేణుస్వామి చేసే లంగ పనులు. ఇన్ని రోజులు ఎందుకు ఏం దొరుకుతలేవు అంటే నేను ఏం చేస్తలేను కాబట్టి. నిజంగానే వేణుస్వామి లంగ పనులు చేస్తే ఎంతసేపు దొరకబట్టడానికి ఎవడు ఇప్పుడు నేనున్న శివని టార్గెట్ చేయాలంటే 10 రోజులు నాది కాదనుకుంటే శివ ఎన్నిసార్లు పోతాడు బాత్రూమ్లో అనేది కూడా నేను ఇన్ఫర్మేషన్ తెచ్చుకోగలుగుతా నాకున్న ఇన్ఫ్లుయెన్స్కు. అది నీకు వర్తిస్తుంది, నాకు వర్తిస్తుంది. నన్ను నువ్వు టార్గెట్ చేసినా నీకు అంతే వర్తిస్తుంది, నేను టార్గెట్ చేసినా అంతే. నువ్వు ఎన్నిసార్లు ఆవలిస్తున్నావు కూడా నేను లెక్క పెట్టగలుగుతా నాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి. సో పెద్ద విషయం ఏముంది, ఇక్కడ ఎవరు శుద్ధపూస కాదు కదా, నీకు వ్యక్తిగతమైన జీవితం ఉంటుంది, నాకు వ్యక్తిగతమైన జీవితం ఉంటుంది. సో నేను బౌండరీస్కి లోబడి నా పనులు నేను చేసుకుంటున్నా, నేను ఎక్కడ తప్పులు చేయట్లా. నేను సమాజానికి విరుద్ధం నేను రేపులు, మర్డర్లు, మానభంగాలు చేస్తే నన్ను సేమ్ యాసిడ్ శిక్షిస్తుంది న్యాయస్థానం. నేను అట్లాంటి పనులు చేయట్లా. నేను నా సబ్జెక్టుకు లోబడి, నాకున్నటువంటి చరిత్రకు లోబడి, శాస్త్రానికి లోబడి నా పనులు నేను చేసుకుంటున్నా. నేను ఎక్కడా తప్పుడు పనులు చేయట్లా. ఒకవేళ తప్పుడు పనులు నేను సమాజానికి తెలియకుండా చేసినా అమ్మవారు నన్ను నాశనం చేస్తుంది, ఊరుకోదు అమ్మవారు. ఎందుకంటే ఇలాంటి విద్యలు మనం తప్పు చేస్తే ఫస్ట్ దహనం అయ్యేది మేమే, మమ్మల్ని దహించేస్తుంది అమ్మవారు మేమేమైనా తప్పు చేస్తే, ఉగ్రదేవతల విషయంలో, వామాచారంలో. సో అందుకని మేము తప్పులు చెయ్యం ఎక్కడ. అలా మా జోలికి వస్తే కూడా అమ్మవాళ్ళు ఊరుకోరు, ఎందుకంటే అందుకనే మా జోలికి రారు ఎవ్వరు. జనరల్గా వామాచార తంత్ర మార్గంలో ఉండే వాళ్ళ జోలికి ఎందుకు పోరు అంటే ఇది ఎందుకు వీళ్ళతో తలకాయ నొప్పి, వీళ్ళు ఉగ్రదేవతలను పూజిస్తారు, డేంజర్, వీళ్ళతో పోవద్దు. ఎందుకంటే మేము ఊరుకున్న అమ్మవాళ్ళు ఊరుకోరు. అందుకని మేము జనరల్గా ఎవరి జోలికి పోము, మేము వ్యక్తిగతంగా నా పని నేను చేసుకుంటా. సో దానివల్ల నాకు వచ్చే నష్టమేం లేదు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.